ఫస్ట్ ఒకసారి ఈ ఆడియో వినండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. సెక్సువల్ క్వెషన్స్ అడగడము. నువ్వే సెక్షువలా? నీ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంటది? వాట్ ఆర్ యువర్ సెక్షువల్ ప్రిఫరెన్సెస్? తర్వాత ఇవన్నీ అడుగుతుంటే, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? దీస్ ఆర్ మై పర్సనల్ చాయిసెస్ అంటే, జస్ట్ క్యాజువల్‌గా అడుగుతున్నా. నాకు నో స్ట్రింగ్స్ అటాచ్డ్ రిలేషన్‌షిప్స్‌లో ఉండడం నాకిష్టము. నేను అలాంటి వాళ్ళతో చాలా ఉంటున్నాను అని చెప్పాడు. ఓకే సార్, గుడ్ ఫర్ యూ. ఎవరి చాయిస్ వాళ్ళది. నేను ఎవరిని జడ్జ్ చేయను. నాకు జడ్జ్ చేసే మెంటాలిటీ లేదని చెప్పేసా. ఈ సైడ్ నేను నీకోసం ఒక పోయెమ్ రాసినా అని చెప్పి ఇట్లా వల్గర్ ఉంది ఆ అది కూడా. నీ సొగసు చూసి నాకు నైట్ అంతా నిద్ర పట్టట్లేదు. ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి నీ ఊహల్లో. ఇవంతా పిచ్చిగా రాసారు నాకు పంపించాడు. నేను ఐయామ్ లైక్ ఏం సార్ అది అసలు ఎవరికి రాశారంటే నీకే అంటున్నాడు. నాకింకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బట్ నేను డిసైడ్ చేసుకున్నా కంప్లైంట్ చేద్దామని. నేను కంప్లైంట్ చేసేసా ఇప్పుడు సైబర్ క్రైమ్‌లో కూడా. అండ్ ఒకవేళ నన్ను సెలెక్ట్ చేసుండి నెక్స్ట్ రౌండ్‌కెళ్తే నేనక్కడ ఎండమాల్ షైన్ వాళ్ళకి కూడా కంప్లెయింట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇప్పుడు ఎండమాల్ షైన్‌కి కూడా నేను మెయిల్ పెడుతున్నాను. అండ్ నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఈ పాయింట్‌లో. లైక్ వాళ్ళేం నన్ను జడ్జ్ చేయరు కాబట్టి. కానీ ఇదెంత చెత్త బిహేవియర్ అంటే ఎవరైనా ఆడిషన్‌కొస్తే వాళ్ళతో ఇలా బిహేవ్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. చాలా మంది అమ్మాయిలు అన్‌ఎడ్యుకేటెడ్ ఉన్నారు. విలేజెస్ నుంచి ఉన్నారు. వాళ్ళకి ఇంత కూడా అవేర్‌నెస్ ఉండదు. నాకేంటి మరి అంటే ఏం కావాలి? అంటే ఏమన్నా ఇస్తావా? అంటే ఆ! అని ఇస్తారు. ఆ పిచ్చి మాటలు, పిచ్చి ఇవన్నీ మానుకుంటే బెటర్. ఒక షోకి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దాని వాల్యూ నించోబెడితే ఇంకా బెటర్. అండ్ చాలా స్ట్రగుల్ చేసినాడు ఆయనైతే. నన్ను మెంటల్‌గా నాకు భయమయ్యి లైక్ ఒక 2 డేస్ ఏడుస్తూనే ఉన్నా. ఆయన ఎప్పుడైతే ఈ కమిట్మెంట్ కోసం మాట్లాడినాడో, ఇండైరెక్ట్‌గా హింట్స్ ఇస్తున్నాడో, ఐ వాస్ క్రయింగ్. ఐ వాస్ షివరింగ్ విత్ మై ఫ్రెండ్స్. అరే అనవసరంగా నేను అప్లై చేసినా. ఇవన్నీ మనకు అవసరమా లైఫ్‌లో? కామ్‌గా ఉంటే అయిపోతుంది అని చెప్పి. దిస్ షుడెంట్ బి ఫేస్డ్ బై ఎనీవన్ జస్ట్ బికాజ్ మనం ఏదో అప్లై చేసినాం అని చెప్పి. ఆడియో విన్నారు కదా! ఇది 'బిగ్ బాస్'కి అప్లై చేసిన ఒక అమ్మాయి, గ్రూప్ డిస్కషన్స్‌కి వెళ్ళిన ఒక అమ్మాయి చెప్తున్న మాటలు. ఇప్పటికే చాలా తక్కువ మంది అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ప్రయత్నం చేస్తారు. తెలుగు అమ్మాయిలు ఎస్పెషల్లీ చెప్తాం. తెలుగు అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి రావడానికి చాలా తక్కువ మంది అమ్మాయిలు ప్రయత్నిస్తారు. ఎందుకంటే అక్కడ కమిట్మెంట్లు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ టార్చర్ ఉంటుంది అని చెప్పి భయపడతారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా టార్చర్, బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వస్తే ఇంకా టార్చర్ అని చెప్పి భయపడతారు. టీవీ సీరియల్ ఇండస్ట్రీకి కూడా రావాలంటే కూడా ఈ కమిట్మెంట్లని ఇవన్నీ టార్చర్ పెడతారని చెప్పి రారు. మన తెలుగు అమ్మాయిలు భయపడతారు, వెనకడుగేస్తారు. అందుకే వేరే లాంగ్వేజెస్ అమ్మాయిలు, వేరే లాంగ్వేజెస్ వాళ్ళంతా ఆక్యుపై చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఒక టీవీ షో అంటే ఒక 'బిగ్ బాస్' లాంటి ఒక రియాలిటీ షోలో కూడా ఇట్లాంటివి ఫేస్ చేయాల్సి వస్తే అగ్ని పరీక్ష అని ఒక కామన్ మ్యాన్ ఆడిషన్ పెడితే కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చేటోళ్ళని ఎట్లయినా మనము ట్రాప్ చేయొచ్చు, లేదంటే వాళ్ళని కమిట్మెంట్ ఇస్తే నీకు అవకాశం ఇస్తా అని చెప్పి వాళ్ళని వాడుకోవచ్చు, వాళ్ళని హరాస్ చేయొచ్చు అని ధైర్యం ఎట్లా? 'బిగ్ బాస్' అనేది తెలుగులోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక క్రెడిబిలిటీ ఉన్న షో, ఒక తోపు షో. ఆ క్రెడిబిలిటీ ఇట్లాంటి కొంతమంది ఎంప్లాయీస్ వల్ల, బీబీ టీంలో ఉన్న కొంతమంది చీడపురుగుల వల్ల, వీళ్ళు చేసే పనుల వల్ల నాశనం అవుతుంది. బీబీ టీం దీని మీద సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పటివరకు దీన్ని అడ్రస్ చేద్దాం అనుకున్న అమ్మాయిలందరికీ రిజెక్షన్ మెయిల్ వచ్చింది. వాళ్ళందరికీ యాక్సెప్టెడ్ మెయిల్ వస్తే కనుక వాళ్ళు అక్కడికొచ్చి మేడంకి కంప్లెయింట్ చేసేటోళ్ళేమో. కానీ వాళ్ళకి రిజెక్షన్ మెయిల్ వచ్చింది. ఈ అమ్మాయి రెడీగా ఉండే. నేను ఖచ్చితంగా పోయి కంప్లెయింట్ చేస్తాను అంటుంది కదా! నాకు 12 నిమిషాలు ఆడియో పంపించింది. అందులో నేను ప్లే చేసింది ఒక 2, 3 నిమిషాలే. టోటల్ ఆడియోలో ఇంకా చాలా విషయాలు చెప్పింది. అవన్నీ మీతో షేర్ చేస్తా. అండ్ అమ్మాయిలు జాగ్రత్త. ప్రతి దగ్గర 'రాఖీ' సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడుర్రి. రోడ్ల మీద, బస్సుల్లోన, ఆటోల్లోన, గందుల్లోన, సందుల్లోన ప్రతి దగ్గర చాలా నీచమైన మనుషుల మధ్యలో మనం బతకాల్సొస్తది. ఒక అమ్మాయి ధైర్యంగా 'బిగ్ బాస్'కి అప్లై చేసి వాళ్ళ ఇంట్లోల్ని ఒప్పించుకొని నేను 'బిగ్ బాస్'కి వెళ్తా అని చెప్పి ప్రయత్నం చేస్తే, అగ్ని పరీక్ష 'బిగ్ బాస్‌కా లేదంటే అమ్మాయిలకా' అనే క్వెషన్ రైజ్ చేసేటట్టుగా చేస్తారు కొంతమంది. కోపం వచ్చింది, నాకు బాధ అనిపించింది. అరే ధైర్యంగా అప్లై చేసి పోదాం అనుకునే అమ్మాయిలకి ఈ టార్చర్ పెట్టేటోళ్ళేంది? దీనివల్ల వాళ్ళ ఇంట్లోళ్ళు పంపుతారా? నెక్స్ట్ ఎవడన్నా కామన్ మ్యాన్ కింద అప్లై చేసుకుందాం అనుకున్నా గానీ అమ్మాయిలు వద్దనుకుంటారు కదా! 'బిగ్ బాస్' టీమే కాదు, 'బిగ్ బాస్' పేరు చెప్పుకొని కొంతమంది ఫ్రాడ్స్, ఫేక్‌గా టార్చర్ పెట్టినోళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి నాకు ఒక ఒక మీమ్ పేజ్ గురించి పంపింది. నాకు మైండ్ బ్లాక్. అరే నీకు 'బిగ్ బాస్'కి ఏం సంబంధం రా? నీకు 'బిగ్ బాస్'కి' బొచ్చు కూడా కాదు. ఏమి సంబంధం లేదు. నువ్వు కమిట్మెంట్ అడగడం ఏందిరా? థూ నీ బతుకు జడ. నీ బతుకెంత? నీ అవకతెంత? నువ్వు ఎవనివి? వైట్ గోల్డ్, గోల్డ్ డ్రాప్‌కి అప్లై చేసినోళ్ళకి ఒక అమ్మాయి కమిట్మెంట్ అడిగిండట వాడు. కమిట్మెంట్ ఇస్తే నేను 'బిగ్ బాస్'కి పంపిస్తాను. ఎవడ్రా నువ్వు నిబ్బ? పేజ్ నడుపుకుంటున్నావంటే నువ్వు నిబ్బగానివి. ఇంత చాలా విషయాలున్నాయి ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి. అండ్ బీబీ టీమ్ వీటి మీద రెస్పాండ్ కావాలి. ఇట్స్ బాధ్యత. మీ బాధ్యత ఇది. ప్లీజ్ కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. మెయిన్‌గా 'బిగ్ బాస్' టీమ్‌కి రీచ్ అవ్వాలి. అంటే మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అండ్ 'బిగ్ బాస్'కి అప్లై చేసిన ఏ అమ్మాయికైనా ఇలాంటి హరాస్మెంట్లు గానీ, ఇటువంటి కాల్స్ గానీ, ఇటువంటి
అసాల్ట్ కానీ ఏదన్నా జరిగితే స్క్రీన్ షాట్ చేయండి. స్క్రీన్ షాట్ చేయలేకపోతే వేరే ఫోన్లో ఫోటో తీయండి, అది నాకు షేర్ చేయండి, మనం డిస్ప్లే చేద్దాం. ఎవరికి భయపడేది? తప్పు చేసినోడే ధైర్యంగా తప్పు చేస్తుంటే దాన్ని నిరూపించేటోడు ఎందుకు భయపడాలి? బేసిక్గా ఇట్లాంటివన్నీ అక్కడ హెడ్ ఎవరైతే మేడం ఉన్నారో ఆ మేడం సహించదు. ఇవి ఆ మేడం దాకా ఇప్పుడు పోతాయి. ఎందుకంటే ఆమె సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ చేసింది. ఎనామల్ చైన్ వాళ్ళకి కంప్లెయింట్ చేసింది. కాబట్టి ఇవి ఆమె దాకా పోతాయి. చింతపండు ఎత్తదామె. ఆళ్ళు ఎవడెవడైతే పెట్టిండో వాళ్ళందరిని ఏరి గుంజుకొచ్చి చింతపండు చేస్తది. గ్రూప్ డిస్కషన్స్ కంటే ముందు జూమ్ కాల్స్ ఉంటాయి కదా! ఆ జూమ్ కాల్స్ టైంలో కంటెస్టెంట్‌లని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి జూమ్ కాల్ చేసేటప్పుడు వాళ్ళ నంబర్ దొరుకుతది వీళ్ళకి. అసిస్టెంట్ డైరెక్టర్‌లబ్బా! శతకోటి లింగాల్లో, బోడి లింగాల్లో బొచ్చెడు మంది అసిస్టెంట్ డైరెక్టర్‌లు ఉంటారు అక్కడ. వాళ్ళతోటి ఏం పీకుడు పని కాదు. వాళ్ళకి ఏం కాదు. కానీ ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి నంబర్ దొరుకుతది. వాళ్ళ గ్రూప్ కాల్ అయిపోతది. జూమ్ కాల్ అయిపోతది. జూమ్ కాల్ అయిపోయిన తర్వాత నీకు నిన్ను నేను ఫార్వర్డ్ చేస్తా. నిన్ను పుష్ చేస్తా. నిన్ను సెలెక్ట్ అయ్యేలా చేస్తా. నాకేమిస్తావు? నాకేంటి మరి? ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ ఒక్క అమ్మాయి కాదు. ఇంకొక అమ్మాయి సేమ్ ఇదే ఇష్యూ చెప్పింది. కాకపోతే ఆమె అన్నది ఒక అమ్మాయి మాత్రం ధైర్యంగా మాట్లాడింది. ఈ అమ్మాయి సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ కూడా చేసింది. అండ్ ఈవెన్ వాళ్ళ బాబాయ్ సీఐ. వాడి మామూలుగా ఉండదు చెప్తున్నా. ఘోరంగా ఉంటది. పెద్ద ఎత్తున ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి అప్లై చేసుకుంది అనంగానే ఇండస్ట్రీ అంటే ఇష్టం కదా! మనం ఏదన్నా అడగొచ్చు, మనం ఏదన్నా మాట్లాడొచ్చు, మనం అమ్మాయిని ట్రాప్ చేయొచ్చు అనేటివి పెట్టుకుంటే నడవదు. ఎందుకంటే కామన్ మ్యాన్ ఆడిషన్స్ ఇది. కామన్ మ్యాన్‌లో ఓన్లీ ఏం లేనోళ్ళు ఇండస్ట్రీ మీద ఆశతోటి వచ్చేటోళ్ళే కాదు. చాలామంది రిచెస్ట్ ఆఫ్ ద రిచ్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉన్నారు, రిచెస్ట్ ఆఫ్ ద రిచ్ ఉన్నారు. వాళ్ళకుండే బలగం వాళ్ళకుంటది. బద్దలు బాషింగాలైతాయి. ఈ అమ్మాయి కంప్లెయింట్ చేసింది. ఈ అమ్మాయి కాదు, ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఇంకొక అమ్మాయికైతే డైరెక్ట్‌గా నువ్వు డిన్నర్‌కి వస్తావా? డేట్‌కి వస్తావా? నువ్వు కమిట్మెంట్ ఇస్తావా? ఇస్తే నిన్ను డైరెక్ట్‌గా 'బిగ్ బాస్'లోకి పంపిస్తా. అసిస్టెంట్ డైరెక్టర్‌కి 'బిగ్ బాస్'లోకి పంపే సినిమానే లేదు. అసలు ఏం లేదు. ఆకు ముక్క వాడు 'బిగ్ బాస్'లో. ఎందుకంటే దేకను కూడా దేకరు. డైరెక్టర్‌నే దేకరు. అక్కడ దేకేది ఓన్లీ హెడ్స్ ఉంటారు. ముంబై నుంచి హెడ్సు, బెంగుళూరు నుంచి హెడ్సు, అట్లాంటి హెడ్స్ ఉంటారు. తెలుగు నుంచి కూడా ఒక ఇద్దరు హెడ్స్ ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు తప్ప ఇంకోటి ఛాన్స్ అసలు వేరే నరమానవునికి అవకాశం ఇప్పించే అవకాశం లేదు వానికి. అవకత లేదు వానికి. చెప్తున్నా అవకత లేదు. అసోంటిది వీళ్ళు ఎక్స్ట్రాలు. ఇప్పుడు ఈ అమ్మాయికి చేసిర్రు, ఇంకో అమ్మాయికి చేసిర్రు, ఇంకో అమ్మాయికి చేసిర్రు. చెప్పనోళ్ళు ఇంకెంతమందో. అండ్ ఇప్పుడే ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. నా ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్‌కి కూడా ఆమె కూడా 'బిగ్ బాస్' ఆడిషన్స్‌కి వచ్చింది. నాకు పరిచయం అయిన ఒక అమ్మాయికి కూడా సేమ్ కమిట్మెంట్ మెసేజ్‌లు వచ్చాయంట. తను ఒప్పుకోలేదని రిజెక్ట్ చేశారని చెప్పారంట. ఒప్పుకోలేకపోతే రిజెక్ట్ చేసేంత సినిమా వాళ్ళకి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక లేడీ. అక్కడ ఉన్నది ఒక ఫెమినిస్ట్. ఫెమినిస్ట్ భావజాలం ఉన్న ఒక లేడీ హెడ్‌గా ఉంది. కాకపోతే ఆమె హిందీ, ఇంగ్లీష్ మాత్రం వస్తది. తెలుగు రాదు. అదొకటి పెద్ద మేజర్ ప్రాబ్లమ్ ఉంది 'బిగ్ బాస్'లో. సో, ఆమె ఇవన్నీ ఎంకరేజ్ చేయదు. ఆమె చాలా శ్రేయోద్ధారకురాలులాగా బాగా పట్టుదలతో ఉంటది కాబట్టి ఇవన్నీ ఏం నడవయి ఆమె దగ్గర. ఆమెనే సెలెక్ట్ చేస్తది. వీళ్ళంతా తుతుంబ్రిగాళ్ళు. జస్ట్ అవకాశాన్ని వాడుకుందాం, అమ్మాయిల్ని ట్రాప్ చేద్దాం అన్న ఉద్దేశంతోటి చేసేటోళ్ళు. అండ్ కొంతమంది ఎంఎస్‌లు పెట్టినట్టు చూడు. నేను ఆళ్ళకి పంపించిన మెసేజ్‌లు నాకు పంపించిర్రు. కాకపోతే వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయదలుచుకోవట్లేదు వాళ్ళు. అమ్మాయిలు వద్దంటున్నారు. మెసేజ్ చేసిండు ఒక అమ్మాయికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గాడు మెసేజ్ చేసిండు. నేనెందుకు అంత మర్యాదగా పిలుస్తున్నా అంటే ఇట్లాంటోళ్ళకి ఇట్లాంటి మర్యాద కరెక్ట్. ఏం మెసేజ్ చేసిండు? అంటే మీమ్స్ పంపుతున్నట్ట. చాలా స్క్రీన్ షాట్లు చేయలేకపోయిందట అమ్మాయి. అడల్ట్ వీడియోలు పంపిస్తున్నాడంట. రీల్స్ ఏది మెసేజ్‌లు, డబుల్ మీనింగ్ మెసేజ్‌లు. అందులో ఒక మెసేజ్ స్క్రీన్ షాట్ చేసింది. కానీ ఆ స్క్రీన్ షాట్ డిసప్పియరింగ్ మెసేజ్‌లలో పెట్టుకునేసరికి స్క్రీన్ షాట్ నోటిఫికేషన్ వాడికి పోయి ఎందుకు చేసినావు? ఏం చేసినావు? అని అడిగిందట. యాక్చువల్లీ అమ్మాయి ఫస్టే కట్ చేయొచ్చు కదా! అని ఒక డౌట్ వచ్చుండొచ్చు. అయితే మనకి 'బిగ్ బాస్' నుంచి ఉన్న ఏకైక లూపు ఒక్కటే ఒక కనెక్షన్ ఎవరుంటారంటే ఈ మధ్యలో చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు. ఈ జూమ్ కాల్‌కి కాల్ చేసినోడు కాంటాక్ట్ అయితే గనక. లేదంటే అందరూ కాంటాక్ట్ గారు. చాలామంది మంచోళ్ళున్నారు. ఒకరిద్దరు కల్ప్రిట్‌ల వల్ల మొత్తం 'బిగ్ బాస్‌కే' బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంది. మేనేజ్‌మెంట్ ఆలోచించుకోండి, చూసుకోండి. అయితే మనకి అంటే ఒక కంటెస్టెంట్‌కి అప్లై చేసినోడికి మెయిన్‌గా 'బిగ్ బాస్‌కి' మధ్యలో ఎవ్వరు ఉండరు. మెయిన్ హెడ్స్ మనకేం కాంటాక్ట్‌లో ఉండరు. ఓన్లీ మధ్యలో ఉన్నది అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు. మనకు కాంటాక్ట్ చేసి చెప్తూ ఉంటాడు. ఏ దానికైనా ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటాడు. అట్లాంటోడు ఏదన్నా అటు ఇటుగా మెసేజ్ చేసినా గాని అమ్మాయిలు ఏం చేయలేకపోతారు. పోన్లే మన పని నడవని వాడు ఏదన్నా మెసేజ్ చేయని పట్టించుకోకపోతే అయిపోతది. అట్లాంటి మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోతే అయిపోతది అనుకునేటోళ్ళు చాలామంది. సో, అది మెయిన్‌గా. వాళ్ళకి మనకున్న లింక్ ఒకటే. మనం అటు ఇటు అన్నామంటే పుసుక్కున మనం రిజెక్ట్ అయితమేమో అన్న భయం. ఈ ఈ చిన్నది ఉంటది చూడు. ఫారిన్ జాబ్ ఇప్పిస్తా అని చెప్పి 45,00,000, 50,00,000 గుంజినట్టు. హ్మ్. అవకాశం ఇస్తా అని చెప్పి ఇట్లాంటి అడగడానికి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఉంటాయి. సో, ఒక మెసేజ్ చేసిండు. నెవర్ కిస్ ఏ పోలీస్ గర్ల్ షీ కెన్ సే హ్యాండ్స్ అప్. నెవర్ కిస్ ఏ డాక్టర్ షీ కెన్ సే హూ ఈస్ నెక్స్ట్. నెవర్ కిస్ ఏ టీచర్ షీ విల్ సే రిపీట్ ఇట్ 5 టైమ్స్ అని చెప్పి పంపిండు ఆ అమ్మాయికి. ఎందుకు పంపినావు నువ్వు అనంటే,
లేదు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఊరికనే పంపిండు అంతే. ఈ కేసుల గురించి నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్‌వి. ఆ అమ్మాయి అప్లై చేసిన అమ్మాయి. ఆ అమ్మాయికి నీకు అసలు సంబంధం లేదు. ఆ అమ్మాయికి, అతనికి మధ్యలో ఒక 15, 16 సంవత్సరాల గ్యాప్ ఉంది. అయినా బుద్ధి లేకుండా పంపడం మాత్రం పంపిండు. ఇవే కాదు ఇంకా ఎన్నో రీల్స్ పంపిండట గానీ అవన్నీ ఇవన్నీ స్క్రీన్ షాట్లు, ఇవన్నీ ప్రూఫ్‌లతోటి సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ చేసింది. అయితది. సో, ఒకడంటాడట అగ్నిపక్ష జూమ్ కాల్ తర్వాత నువ్వు ఒక్కదానివే ఉంటావా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నీ బాయ్ ఫ్రెండ్‌కి నీకేమైనా జరిగిందా? నీకెందుకయ్యా నువ్వు ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌వి, ఆమె ఒక కంటెస్టెంట్. నీకు అవసరం ఉంటే మాట్లాడు, లేదంటే లేదు. నీకు అంత అయిపోయిందా? నువ్వు బయటకొస్తావా? నువ్వు నాతో డిన్నర్‌కొస్తావా? నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి డిన్నర్. నాకేంటి అంటే సార్ నేను సెలెక్ట్ అయితే పార్టీ ఇస్తాను సార్ అన్నదంట ఒక అమ్మాయి. పార్టీ ఇస్తావా? ఎక్కడిస్తావు? నేను చెప్పిన చోటుకే వచ్చి ఇయ్యాలి పార్టీ అంటాడంట. అంటే నీ ఉద్దేశ్యం ఏంది? నీ దురుద్దేశం ఏంది? నేను నిన్ను ఫేవర్ అడుగుతున్నా అనుకుంటున్నావా? అని ఒకడు క్వెషన్ చేస్తాడు. ఇంకోటి అంటాడంటే నేను నీకోసం ఫైట్ చేశా. బిగ్ బాస్ టీమ్‌తో నేను నీకోసం ఫైట్ చేసి నిన్ను అందులో పెట్టిన ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్‌లో నువ్వు నాతో డేట్‌కి రావాలి. నువ్వెవడివి ఫైట్ చేయడానికి? నీకంత సినిమా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికీ అంత సినిమా లేదు. అక్కడ ఉండే ముగ్గురు హెడ్స్‌కి తప్ప ఇంకెవడికి సినిమా లేదు. వీడు ఫైట్ చేసినట, అక్కడ పెట్టినట్టు డేట్‌కి రావాలన్నట. అరే ఏందిరా నాయనా! చిత్తకర్త కుక్కలాగా తయారయ్యి కూర్చున్నారేందిరా నాయనా! నీ పని దగ్గర నీకెవరైనా అమ్మాయి పరిచయం అయ్యి, నీకు ఆ అమ్మాయికి ఓకే అంటే, నీకు ఆ అమ్మాయికి మధ్యలో ఒక బాండింగ్ అనేది సెట్ అయితే, రిలేషన్‌షిప్ ఏర్పడితే నువ్వు ఏమైనా చేసుకో. ఒక అమ్మాయి అవకాశం కోసం తాపత్రయపడి అప్లై చేసుకుంటే, ఆ అమ్మాయితోటి నువ్వు ఆ అమ్మాయి అవకాశం కోసం అని చెప్పి నువ్వు వాడుకుందాం అన్న ప్రయత్నం చేయడం ఏంది నువ్వు? నీ అసంటోళ్ళ వల్లే కదరా! వత్తలేరు అమ్మాయిలు. నాకు ముగ్గురు అమ్మాయిలే చెప్పిర్రు. మిగతా వాళ్ళు ఇంకా చెప్తే నాకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉండేది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అమ్మాయితోటి అంటాడట, నీ డ్రీమ్స్‌లోకి నన్ను తెచ్చుకో. నన్ను తెచ్చుకుంటే నా మీద ఇష్టం పెరుగుతుంది నీకని చెప్తాడట. నువ్వెవడివి? నిన్నెందుకు తెచ్చుకోవాలి? నీ మీద ఇష్టం ఎందుకు పెరగాలి? ఏంది నువ్వు? వాడంటే బిగ్ బాస్‌లో పని చేత్తాండు, వాడు గోకిండు అని అంటే ఓకే. సెకండరీ థింగ్. కానీ గివీడు చూడుర్రి, ఈ స్క్రీన్ షాట్ చూడుర్రి. ఇక్కడ ఇదొక పేజ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్, మీమ్ పేజ్ లాంటిదే, ఫ్యాన్ పేజ్ లాంటిది ఒక పేజ్. నిబ్బా నిబ్బిగాళ్ళు, పిల్ల బచ్చనాయాలు ఇట్లాంటి పేజీలన్నీ నడిపిస్తా ఉంటారు. ఏం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ వచ్చినప్పుడు బిగ్ బాస్ మీద ఒక కంటెస్టెంట్ గురించి పోస్ట్‌లు వేయడమో, లేదంటే కామెంట్లు పెట్టడానికో, ఇట్లాంటి పనులు చేయడానికి ఇట్లా నిబ్బగాళ్ళు ఈ పేజీలు నడిపిస్తా ఉంటారు. చిల్లర ఎంతో కొంత దొరుకుతుందని చెప్పి పీఆర్ ఏజెంట్ల దగ్గర నుంచి పైసలు తీసుకుంటూ ఉంటారు. ఇట్లాంటిది ఒక పేజ్. ఈ పేజ్‌కి బిగ్ బాస్‌కి జీరో కాదు కదా! మైనస్‌ల సంబంధం. అసలు సంబంధమే ఉండదు. వీడెవడో అనామకుడు. అసొంటోడు వీడు గోల్డ్ డ్రాప్‌కి, వైట్ గోల్డ్‌కి అప్లై చేసిన అమ్మాయిలకి మెసేజ్‌లు చేసిండట. ఒక ఆమెకైతే పెళ్లయింది, పిల్లలున్నారు. ఆమెకి మెసేజ్ చేసిందట. ఆమె ఇవాళ నేను ఈ ఆడియో పెట్టిన తర్వాత గ్రూప్‌లో ఎవరన్నా ఇట్లా ఇబ్బంది పెట్టిర్రా అంటే, "గీ పేజోడు ఇబ్బంది పెట్టిండని" పెట్టింది. "గీ పేజోడు నిన్నెట్లా ఇబ్బంది పెట్టడమ్మా? అది పెద్దగా అసలు ఇబ్బందేం ఉండదు గదా!" అని నేనన్నా. "గాళ్ళతోటి మనకేం ఇబ్బంది, వాళ్ళకి సంబంధం లేదు" అంటే, ఆడు మెసేజ్‌లు ఏమని పెట్టినాడో తెలుసా? చాలా మెసేజ్‌లు పెట్టినాడు గానీ స్క్రీన్ షాట్‌లు చేయలేదట. ఆ మెసేజ్‌లు డిలీట్ చేసిందట, బ్లాక్ చేసిందట. ఎందుకంటే మ్యారీడ్ గదా! మళ్ళీ ఇంట్లో ఇబ్బందయితది. మళ్ళా వాళ్ళ హస్బెండ్‌కి చెప్పిందట. ఇట్లిట్లా సంగతయింది అని చెప్పిందట గానీ, ఇగ మరి ఈళ్ళతో చాట్ చేసుకుంటూ కూర్చోలేరు కదా! వాడేమని పెట్టిండాడో తెలుసా? మ్యారీడ్ అని చెప్పినంక గూడా, "నాకు నువ్వు నచ్చినవు. నీకు గోల్డ్ చైన్ ఇస్తా. నీకు మనీ ఇస్తా. 2,00,000 మనీ ఇస్తా. నిన్ను బిగ్ బాస్ లోపలికి పంపిస్తా. కమిట్మెంట్ ఇవ్వు. ఒక డిన్నర్‌కైనా చాలు బయటికి రా నాతోటి. నేను కేపీహెచ్‌బీలో ఒక షాప్ ఓపెనింగ్ చేస్తున్నా. వుమెన్స్ వేర్ ఇన్నర్ వేర్స్ షాప్ ఓపెన్ చేస్తున్నా. నువ్వొచ్చి తీసుకుంటావా? అది క్లిక్ అవుతుందంటారా?" ఇలా ఎట్లా పడితే అట్లా మాట్లాడిండన్నా. నేను అలాంటి పర్సన్‌ని కాదు అని చెప్పి మెసేజ్ రిప్లై ఇచ్చిన నేను. ఎంత మొత్తుకున్నా గానీ అట్లాంటి పిచ్చి పిచ్చి మెసేజ్‌లే పెట్టిండు. 2, 3 సార్లు చెప్పినా ఆ తర్వాత నేను బ్లాక్ చేసేసిన. అసలు నేను ఈ బిగ్ బాస్ పేజ్ అంటే నేను చాలా అంటే పెద్దదేమో, వీళ్ళకి వాళ్ళకి లింక్స్ ఉంటాయేమో, లేదంటే వీళ్ళు బిగ్ బాస్ తరపునే ఉంటారేమో వీళ్ళంతా అని అనుకుందట. తెలవదు కదా! తెలవదు, చాలామంది అమాయకులు తెలవదు. అరే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఫేక్ గాళ్ళని నమ్మొద్దు అని. ఈడొక ఫేక్ గాడు, బోగ్గాడు, వీనికి బిగ్ బాస్‌కి సంబంధం లేదు. జీరో. అసలు ఆ పేరు కొడితే అట్లాంటి పేరుతోటి 1,90,00,000 వస్తాయి మనకి. 1,90,000 ఉంటే ఇట్లాంటి పేజీలు. అవునా కాదా? ఆ పేజీలలో ఒకడు వాడు కూడా బిగ్ బాస్ అవకాశం ఇప్పిస్తానన్నాడట. నేనే ఇన్నేళ్ల నుంచి బిగ్ బాస్‌కి వర్క్ చేస్తున్నా. నేను ఏది మాట్లాడితే అది అక్కడ రీసౌండ్ వస్తది. నేను సాటర్‌డే ఈ క్వెషన్ అడుగుతారు అనంటే, ఆ క్వెషన్ అడుగుతారు. అంత పర్టిక్యులర్‌గా అక్కడోళ్ళంతా కూడా నాకు ఫ్యాన్స్. నా వీడియోలు చూస్తారు. అట్లాంటిది నా మాటే నెగ్గది. నాకే అవకాశం ఇయ్యర్రా నాయనా అంటే, ఈ తుంబ్రి పేజ్ గాళ్ళు అమ్మాయిల్ని సతాయించడం. ఇసొంటి బాడకోల వల్ల, ఇసొంటి బద్మాషిగాళ్ళ వల్ల అమ్మాయిలు వద్దామంటే కూడా భయపడతారబ్బా. అమ్మాయిలు వద్దామంటే భయపడతారు. ఇంతకి రెండింతలు, పదింతలు ఇంట్లో అబ్బాయిలు కూడా అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయరు.
బాగుండదులే ఫీల్డ్ అని అంటారు. ఎందుకంటే బయట అబ్బాయిల గురించి అబ్బాయిలకి తెలిసి ఉంటుంది కాబట్టి. బద్మాష్‌గాళ్ళు ఉన్నారా వద్దురా నాయన అన్న ఫీలింగ్ తోటి అమ్మాయిల్ని అంటే వాళ్ళ ఇంట్లోలను ప్రొటెక్ట్ చేసుకునే కార్యక్రమంలోనే వద్దు అని చెప్తారు. అంతెందుకు ఇప్పుడు ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది నెక్స్ట్ లెవెల్‌కి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న వద్దంటున్నట. "నీ అన్న ఏం గాదు, ఏం గాదు ధైర్యం చేసి రా ఏం గాదు. అక్కడ ఉన్నది ఒక ఫెమినిస్ట్, ఒక సూపర్ వుమెన్ అక్కడ మెయిన్ హెడ్‌గా ఉన్నది. అందుకే ఆమెను ఉంచిర్రు. ఇదివరకి ఇట్లనే అమ్మాయిల విషయంలో ఇబ్బంది జరిగిందనే పోయినసారి హెడ్స్‌ని కొంతమంది తీసేసి ఈ హెడ్‌ని ఉంచిర్రు ఫీమేల్ హెడ్‌ని. ఆమె మొండామె, ఆమెకు తెలుగు రాదు, ఆమె టఫెస్ట్ వుమెన్. కాకపోతే ఏంటంటే వుమెన్ సేఫ్టీకి ప్రిఫరెన్స్ ఇస్తుంది అన్న పాయింట్ తోటి ఆమెను అక్కడ పెట్టిర్రు. కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు నువ్వు వచ్చేయమ్మా. ఇక్కడ ఏమన్నా టుంబ్రిగాళ్ళు ఏమన్నా అటు ఇటు చేస్తే ఆగస్ట్ 5th రోజు అక్కడికి పోయిన తర్వాత ఫస్ట్ ఆమె దగ్గరికెళ్ళి కూర్చొని కంప్లెయింట్ చేయండి. నేను చెప్తున్నా కదా! మిమ్మల్ని ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్‌లో ఎవడన్నా అక్కడ పరిచయం అయినోడో, అక్కడనే కలిసినోడో ఏమైనా మిమ్మల్ని హారాస్ చేసినా, ఇబ్బంది పెట్టినా మీరు ధైర్యంగా, భయపడకుండా ఆ మేడం దగ్గరికెళ్ళి కంప్లెయింట్ చేయండి. ఖచ్చితంగా ఆమె కంప్లెయింట్ తీసుకుంటది. యాక్షన్ తీసుకుంటది. ఓకే. నేను ఒకటి చెప్తానబ్బా. ఆల్రెడీ కొంచెం మెచ్యూరిటీ ఎక్కువగా ఉన్న అమ్మాయిలు, ఆల్రెడీ ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ ఫేస్ చేసిన అమ్మాయిలకి ఈజీగా సార్ట్ ఔట్ చేసుకోవచ్చు. సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. అబ్బాయిల్ని ఎక్కడ కట్ చేయాలనో అక్కడ కట్ చేయడం వాళ్ళకి వస్తది. కానీ కొంతమంది ఇప్పుడు 18 ఉంటే చాలు అన్నప్పుడు 18 వాళ్ళు, 19 వాళ్ళు, 20 వాళ్ళ అమ్మాయిలు కూడా అప్లై చేసుకున్నారు. వాళ్ళకి కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంటది. కాకపోతే ఎంత మెచ్యూర్‌గా దీన్ని డీల్ చేయాలన్న విషయం తెలవకపోవచ్చు. సో, అందుకే చెప్తున్నా. కొంచెం మెచ్యూరిటీతో బిహేవ్ చేయాలి. ఇట్లాంటివి ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయాలి. అవసరమైతే కంప్లెయింట్ ఇచ్చేదాకా కూడా ధైర్యం చేయాలి. ఎందుకులే మనకు రపరప అని అంటే ఎందుకు డిస్టర్బెన్సు మనం పోలీస్ స్టేషన్‌లకి ఏం పోతాం అంటే ఫోన్‌లోనే ఇంటి దగ్గర నుంచే సైబర్ క్రైమ్‌కి మనం మెసేజ్ అంటే కంప్లెయింట్ చేయొచ్చు. అది మ్యాటర్. ఓకే. కొంతమంది అమ్మాయిలు బోల్డ్‌గా ఉంటారు. వాళ్ళు డైరెక్ట్‌గా నాకేంటి అని వాళ్ళు అడిగితే నీకేం కావాలో నాకు తెలుసు. కానీ నేను బిగ్ బాస్‌కి సెలెక్ట్ అయినాక అనేటోళ్ళు కూడా ఉంటారు బోల్డ్‌గా. సో, అట్లాంటి అమ్మాయిలు ఉన్నారు. అట్లాంటి అమ్మాయిలు లేరు. అందరూ అమాయకులే అన్నట్టుగా కూడా చెప్తలేను. అన్ని రకాల అమ్మాయిలు ఉన్నారు. కాకపోతే బీ కేర్‌ఫుల్. నిన్న రాత్రి 2:30 దాకా ఎంతోమంది రిజెక్ట్ మెయిల్ వచ్చిన వాళ్ళు బాధపడతా నాకు మెసేజ్ చేస్తుంటే వాళ్ళందరికీ రిప్లైలు ఇచ్చిన. ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో హ్యాపీ మెసేజెస్, హ్యాపీ కాల్స్, ఫోన్ కాల్స్ చేస్తుంటే వాళ్ళతోటి మాట్లాడినా. ఎంతో మందితోటి మాట్లాడుతున్నా. వాళ్ళందరికీ సపోర్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వే తెలవదు. తెలిసినోడిని గైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నా. కొంతమంది భయపడుతున్నారు అమ్మాయిలు రావడానికి. నాకే బాధ అనిపించింది. ఎందుకు భయపడుతున్నార్రా అని అంటే ఇట్లాంటివి జరిగినాక వీళ్ళు భయపడుతున్నారు. ఇవన్నీ సిట్యుయేషన్స్ అన్నీ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఒకరి తర్వాత ఒకరికి నాకు నిన్న రాత్రి ఫస్ట్ ఒకరు చెప్పినప్పుడు పోన్లే అమ్మా ఇట్నే ఉంది లోకం బాగలేదని చెప్పిన. ఇద్దరు చెప్పిర్రు, ముగ్గురు చెప్పిర్రు, నలుగురు చెప్పిర్రు. నలుగురు చెప్పిన తర్వాత నా వల్ల గాలే. కొంతమంది స్క్రీన్ షాట్లు పెట్టలేదు. స్క్రీన్ షాట్లు పెట్టకపోతే నేను కూడా ధైర్యంగా పోస్ట్ చేయలేనమ్మా. మీరు స్క్రీన్ షాట్లు పెడితే నేను ధైర్యంగా పోస్ట్ చేయగలుగుతా. ఇప్పుడు నేను ఈ పోస్ట్ చేసినా అంటే ధైర్యంగా స్క్రీన్ షాట్లు పంపింది ఒక చెల్లె కాబట్టి చేసిన. సో, మీ దగ్గర ప్రూఫ్‌లు పెట్టుకోండి. స్క్రీన్ షాట్ చేస్తే వాళ్ళకి డిసప్పియరింగ్ మెసేజ్‌లో ఉంది కాబట్టి వాళ్ళకి నోటిఫికేషన్ పోతుంటే వేరే ఫోన్‌లో కూడా ఫోటో తీయొచ్చు. తీయండి. తీసి పెట్టండి. కంప్లెయింట్ చేయండి. డోంట్ టోలరేట్ దిస్. ప్రతి జాగాల అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటూనే ఉంటారు. కానీ వాళ్ళని ఎట్లా ఫేస్ చేయాలో తెలుసుకోండి. శృతి మించితే మాత్రం కంప్లెయింట్ చేయండి. ఓకే. ఇది వీడియో.